ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు వారి సిబ్బందితో మాత్రము సూర్యాపేట జిల్లా కేంద్రం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారిలో యాక్సిడెంట్ స్పాట్లను మొత్తం పరిశీలిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వారు మాట్లాడుతాం. సార్ నమస్తే సార్. ఎందుకంటే ముఖ్యంగా మనకు జిల్లా వ్యాప్తంగా ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర రహదారి కావడం వల్ల పెద్ద ఎత్తున కూడా వాహనాలు వస్తున్నాయి. కొన్నిటికి ఫ్లైఓవర్ ఉంది, కొన్నిటికి లేవు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందస్తుగా? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు ముఖ్యమైనటువంటి రహదారులు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కనెక్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి రహదారి, అదేవిధంగా మనకు సూర్యాపేట టు ఖమ్మం రహదారి, అదేవిధంగా హుజూర్ నగర్ టు కోదాడ్ ఖమ్మం కలిపేటువంటి రహదారి, అదేవిధంగా సూర్యాపేట టు జనగాం అండ్ సూర్యాపేట టు దంతాలపల్లి కలిపే హైవేస్. ఇవి ప్రధానమైనటువంటి హైవేస్ ఉన్నాయి. మనము గత 3 సంవత్సరాల నుంచి ఈ రోడ్ల మీద జరిగినటువంటి యాక్సిడెంట్స్ని అనాలిసిస్ చేసి మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ను, బ్లాక్ స్పాట్స్ను గుర్తించడం జరిగింది. ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఈరోజు మెయిన్గా మనకు హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి పైన ఏవైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, రైట్ ఫ్రమ్ టేకుమట్ల నుంచి మొదలెడితే కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, రామాపురం ఎక్స్ రోడ్ వరకు ఉన్నటువంటి ఈ స్పాట్స్ని విజిట్ చేసి అక్కడ టెంపరీ మెజర్స్ మనం ఏం తీసుకోవచ్చు, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, మా ఆఫీసర్లు అందరూ ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళం ఇక్కడ విజిట్ చేసి మనం ఇంకా ఏమైనా తక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉందా అనేది ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు యాక్సిడెంట్ జరిగేటువంటి ప్రదేశాల్లో, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో నివాసం ఉండేటువంటి వాళ్ళు, ఆ విలేజ్లకు ఆనుకొని ఏదైతే ప్రమాద స్థలాలు ఉన్నాయో దానికి నైబరింగ్ ఉండేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ని తీసుకొని ఆ యొక్క పాయింట్కి ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ని నియమించడం జరుగుతుంది. వీళ్ళ ప్రధాన కర్తవ్యం ఏంటంటే వీళ్ళు ఆ ఏరియాలో ఎనాలిసిస్ చేసుకొని ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రమాద బాధితుల్ని వితిన్ గోల్డెన్ అవర్లో రెస్పాన్స్ చేసుకొని దగ్గరలో ఉన్న ట్రామా సెంటర్కి, హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మనం ప్రాణాలను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా మనం రోడ్లో మార్పులు చేర్పులు చేసేటప్పుడు ప్రజలని ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతుందో ఒప్పించి అక్కడ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద కారణాలను అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైన మనం ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ చేసుకుంటూ ప్రజల ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుంది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మొత్తం కూడా వరి పొలాలు వస్తున్నారు, వరి ధాన్యం రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున కూడా రహదారి మీద పోయడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? మనం ఇది రోడ్డు మీద ధాన్యం ఆరపోత అనేది ఫస్ట్ నుంచి మనం రైతులకు అవేర్ చేస్తున్నాం. ఇది ప్రమాదాలకు దారి తీస్తే మీకు కూడా ఇబ్బందులు అవుతాయి. ప్రమాదాలకు బారిన పడినటువంటి వ్యక్తి ఇబ్బంది పడడమే కాదు, దానికి కారణమైన వ్యక్తుల మీద కూడా మనం చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కల్లాలలో స్పేషియస్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆరబోసుకోండి. మీరు రోడ్డుకి ఇరువైపులా ఆరబోస్తే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని మనం చెప్తున్నాం. చాలా మంది రైతులు స్పందిస్తున్నారు. మనం చూస్తున్నాము టేకుమట్ట నుండి మొదలుకుంటే ఇటు మనకు కోదాడ దగ్గర ఉన్నటువంటి రామాపురం చెక్ పోస్ట్ వరకు కూడా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ స్థలాలు మొత్తం కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మాత్రం పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్చించుకుంటామని చెప్పి, అంతేకాదు ధాన్యం రాసులు రైతులు కూడా ఎవరు కూడా రోడ్ల మీద పోయేది, ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని కూడా ఎస్పీ గారు పేర్కొంటున్నారు.